హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కొల్లాటి సునీత వ్లాగ్స్. ఇది ఒక విలేజ్ అండి, బందర్ దగ్గర విలేజ్. ఈ చెరువు కనిపిస్తుంది చూడండి, అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తవారు ఇల్లు అనమాట, ఈ లైన్లో ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే దగ్గరగా ఉందని ఇంకా మా ఆయన నేనైతే వెళ్ళామండి చూడడానికి. దగ్గరలోనే వచ్చినాయి, ఇళ్ళకి దగ్గరలోనే వచ్చినాయి అని చూడడానికి వెళ్ళాము. ఇదేనండి వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలాలు. ఇదంతా ఒక కాలనీ, ఇప్పుడే ఇల్లు కడుతున్నారు. ఒకళ్ళైతే కట్టుకుని ఉంటున్నారు, కానీ ఇంకా ఎవరైతే ఇంకా ఉండట్లేదండి. ఇక్కడ కొంచెం కొంచెం పని స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే అసలు పని మొదలెట్టలేదు, అన్నీ ఖాళీగా ఉంది. వర్షం వచ్చిన వల్ల అంత బురద కింద ఉంది. ఇవి పంట పొలాల్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇటు లైను అటు లైను చాలా లైన్లు ఉన్నాయండి. మేమైతే ఈ రోడ్లోకి వచ్చాము. ఇదేమో పక్కన స్థలాలు అనమాట, పక్కన వదిలేశారు. ఇది రోడ్డు అంతా మట్టి రోడ్డు. ఆ కనిపిస్తున్న వైట్ బిల్డింగ్లో కట్టుకుని ఉంటున్నారు. ఇంకా అటుపక్క కూడా ఒకళ్ళు ఉంటున్నట్టున్నారు. ఇంకా ఎవరైతే ఉండట్లేదండి. ఈ బిల్డింగ్ పక్కనైతే ఈ 3 స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కొన్ని అయితే పిల్లర్స్ వేసి ఇలా వదిలేశారు. కొంతమంది స్టార్ట్ చేశారు, కొంతమంది అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా కట్టుకోవడానికి కూడా లోన్ ఇస్తున్నారంట కట్టుకునే వాళ్ళకి. అంటే లోన్ అంటే ఇసుక, సిమెంటు, కంకర అలాంటివి వాళ్ళే ఇస్తారంట. ఇక్కడ విలేజ్లో సెంటున్నర ఇచ్చారు. సెంటున్నరలో డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ కట్టుకుంటున్నారు చాలామంది అయితే. మామూలుగా సిటీలో అయితే సెంట్ ఇచ్చారు, విలేజ్లో అయితే సెంటున్నర ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అవుతుంది. చూడండి, డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లర్స్ వేసి కొంచెం బేస్మెంట్ లేపి ఇలాగా వదిలేశారు. కొంతమంది అయితే ఖాళీ స్థలం మొత్తం ఇలా ఉంచేశారు. ఇంకా వాళ్ళు ఎప్పుడో కట్టుకుంటారు. కొంతమంది దూరాన్ని ఉన్న వాళ్ళు కట్టుకోరు కదా. ఇక్కడ మా చెల్లి వాళ్ళకి వచ్చింది ఇల్లు, అందుకని చూడడానికి వచ్చాము, దగ్గరలో ఉందని. మంచినీళ్ళ కలెక్షన్ కూడా ఇచ్చేసారు, ఏ లైన్కి ఆ లైన్ ఇచ్చేసారు. ఇంకా ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి. ఇది వాడతలేని వల్ల తుప్పు పట్టేసింది. అది ఆఫ్ చేద్దామంటే కూడా ఆఫ్ అవ్వట్లేదు, అన్నీ ఆ పైప్లోంచి లీక్ అవుతున్నాయి వాటరు. ఇక్కడ చాలామందికి ఇళ్ళ స్థలాలు అయితే వచ్చినాయండి. మా తోటకోళ్ళ వాళ్ళకి కూడా వచ్చినాయని ఒకసారి ఒక వీడియోలో పెట్టాను. అది మొత్తం ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెట్టాను. అది కూడా డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెనే. ఇల్లు అయితే కట్టుకుని ఉంటున్నారు వీళ్ళు. రోడ్లు అయితే వేయలేదు, అంతా బురద కింద ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేదైతే ఇది ఫస్ట్ లైన్ అండి, అంటే ఫస్ట్ గల్లీ. ఇంకా తర్వాత ఒక 4-5 లైన్లు ఉన్నాయన్నమాట. ఈ లైన్ మొత్తం అన్నీ వచ్చినాయి. ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళలేదు. మా చెల్లి వాళ్ళకి ఈ లైన్లో వచ్చిందంటే ఇంకా ఇటు వచ్చామన్నమాట. అంటే మేము వాళ్ళ అత్తగారు ఉన్న వాళ్ళ ఇంటికి డైరెక్ట్ ఇలా వచ్చేస్తే ఈ రోడ్డు వస్తుంది. ఇంక ఇలా వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా అటంతా కనిపిస్తున్నాయి 4-5 లైన్లు. ఇంక ఎక్కువగానే ఉన్నాయి అనుకుంటా, సరిగ్గా కనిపించట్లేదు. ఇదే చివరండి. ఇదిగో ఇక్కడ ఒక ఇల్లు స్టార్ట్ చేశారు కదా, చాలా వరకు పని అయితే అయింది. ఇంకా చూద్దామని ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే చాలా హైట్లో ఉంది. వీళ్ళు ఇంకా మట్టి వేసుకోవాలన్నమాట. గుమ్మలు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. నేను ఇంట్లోకి వెళ్ళి చూద్దాము, వీడియో తీద్దాము ఒకసారి అని నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. మట్టి వేసేసారు, ఎవరు ఎక్కకుండా. అటు సైడ్ ముళ్ళ కంచెలు కూడా వేసేసారు. సరే ఒకసారి అయితే ఎక్కుదామని నేను పైకి ఎక్కి చూస్తున్నాను ఇల్లు ఎలాగైనాయి అని. ఫస్ట్ అయితే ఇది బెడ్రూమ్ అండి. వాళ్ళు అటు సైడ్ నుంచి పెట్టుకున్నారు హాలు. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ అటు నుంచి ఉంది వాళ్ళకి. అటు సైడ్ అయితే ఏమి ఇల్లు లేవు, చేలు ఉన్నాయి, అంతా వాటర్ వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇది హాల్. ఇటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు వాళ్ళు, ఈ రోడ్ సైడు. ఇటు బెడ్రూమ్ వచ్చింది. ఇది బెడ్రూము. మళ్ళీ ఇటు సైడ్ ఒక డోర్ పెట్టుకున్నారు, అటు సైడ్ డోర్ పెట్టుకున్నారు. 3 డోర్లు ఉన్నాయి. అది కూడా సెంటున్నర ఏమో హాలు. ఈ హాలు అటు సైడే మెట్లు, ఇంకా బాత్రూమ్ కూడా అటు సైడే వచ్చింది. మొత్తం అవన్నీ సేల్ అండి. ఇంకా అటు సైడ్ లేనట్టున్నది, ఇదే లాస్ట్ లైన్ అనమాట. ఇదేమో హాలు కట్టించుకున్నారు. ఇటు ఎదురుగా దేవుడు, ఇక్కడేమో దేవుడు పెట్టుకోవడానికి చిన్నగా కట్టించుకున్నారు. ఇదేమో కిచెన్ షింక్ అన్నీ వచ్చినాయి. నల్ల కలెక్షన్ కూడా పెట్టించుకున్నారు. గ్యాస్ కట్టు, షెల్ఫ్లు అన్నీ కొంచెం బాగానే వచ్చింది. కిచెన్ చిన్నగా అయింది. మళ్ళీ ఇదొక బెడ్రూము. సెంటున్నరలో డబుల్ బెడ్రూమ్, హాల్ బాగానే అయింది. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. ఒక 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగానే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఆటోలు కూడా దగ్గరేనండి బందర్ వెళ్ళడానికి. ఈ రోడ్డు మేము ఫస్ట్ చూపించాను కదా,
ఆ రోడ్డు వెళ్తుంది. అక్కడ అన్ని ఇది వరకు కట్టుకున్న ఇళ్ళు ఉన్నాయి. అక్కడ నుంచి ఆ చెట్లు కనిపిస్తుంది చూడండి, అటు వెళ్తే ఆటోలు. ఇక్కడ నుంచి ఆటోకి బందర్ వెళ్ళాలంటే అరగంట ప్రయాణం. ఇంకా దగ్గరే ఉంటుందండి, అంత దూరమేం కాదు. ఇంకా ఇటు సైడ్ అయితే అన్నీ పాత ఫస్ట్ ఇచ్చిన ఇళ్ళు అనమాట. మీకు వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.